నమస్తే. అసలు సమాజం ఎక్కడికి వెళ్తుంది అని అంటే, ఇప్పుడు మనము కొన్ని రోజుల వరకు అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేస్తున్నారని విన్నాము, చూసాము కూడా. కానీ అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు అనేది మనం ఈ మధ్య బాగా ఎక్కువగా వింటున్నాం. ఈవెన్ మన ఛానల్లోనే అడ్వకేట్ మధుశర్మ గారితో చేసిన వీడియో కూడా చాలా మంది చూసి దానికి రెస్పాండ్ అయిన మంది ఎంతో మంది. సో అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ సమాజంలో అసలు అమ్మాయిలు అబ్బాయిలు ఎలా మారిపోతున్నారు, అసలు యూత్కి ఏమైంది? ఇప్పుడు ఇదే విషయంలో మనతో పాటు ఉన్నారు ఒక బాధితుడనే చెప్పాలి. ఇప్పుడు ఎందుకు అంటే, ఇప్పుడు ఈయన పోగొట్టుకున్నది పోయింది చాలా వరకు. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు అమ్మాయితో బాధించబడ్డ వ్యక్తి ఆర్జే శేఖర్ పాషా. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. అంటే జనరల్గా నార్మల్ పర్సన్స్ బాధితులుగా ఉండడం వేరు, కానీ ఇలాంటి సెలబ్రిటీలను కూడా ఇలా చేయడం అనేది మనం ఇప్పుడే చూస్తున్నాం. సో దీని మీద మనం లీగల్ ఒపీనియన్ తీసుకుందాం, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకే సార్, ఇప్పుడు మనం ఇప్పటివరకు శేఖర్ గారి మీరు వినే ఉంటారు ఇప్పటివరకు. అసలు ఏంటి ఇప్పుడు ఈ అమ్మాయి ఇంతవరకు ఒక్కసారి దొరికినప్పటికీ బెయిల్ మీద బయటకు వెళ్ళిన అమ్మాయి ఇంకా అందరి మీద ఇప్పుడు రీసెంట్గా శేఖర్ గారి మీద పెట్టింది కేసు. అసలు ఎలా అంటారు, ఈ అమ్మాయి ఎందుకు బయటకు రాలేకపోతుంది, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు పోలీసులు? అరెస్ట్ చేయడానికి ఏంటంటే లేదు, ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ ఆమెకి అగెనిస్ట్ గా చేశారు ఒకళ్ళు. అందులో ఒక బాధితులు ఒక ఎఫ్ఐఆర్ అగెనిస్ట్ గా చేయడము, అక్కడ అతను డబ్బులు డిమాండ్ చేయడము, వాళ్ళు ఇస్తుంటే పట్టుకోవడము, ఇదంతా జరిగింది. అయితే థింగ్ ఏంటంటే, ఫస్ట్ నుంచి ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే, మన సిస్టంలో ఉన్న లూప్ హోల్ చాలా డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. ఒకసారి ఒక ఉమెన్ వెళ్ళి పిఎస్ని అప్రోచ్ అయితే మన లాస్ కూడా ఎక్కువ ఉమెన్ ఓరియంటెడ్, అంటే ఉమెన్కి ఫేవరబుల్గానే ఉన్నాయి. దీన్ని కాదనట్లేదమ్మా, తప్పు అని నేను అనట్లేదు. ఆడవాళ్ళకి రక్షణ కావాలి, చట్టంలో ఆడవాళ్ళకి రక్షణ కావాలి, ఆడవాళ్ళు రక్షించబడాలి. ఎందుకంటే అందరూ మనకి అమ్మలాంటి వాళ్ళే, ప్రతి ఒక్క ఆడపిల్ల కాపాడబడాలి. కానీ థింగ్ ఏంటంటే, ఏదైతే ఆడవాళ్ళ పరిరక్షణ, వాళ్ళని కాపాడటానికి చేసినటువంటి చట్టాలు ఉన్నాయో ఇవాళ వాళ్ళ చేతుల్లో అవి అణ్వాయుధాల్లా ఉన్నాయి. అంటే ఒక యుద్ధం జరిగితే అణ్వాయుధాలు వేస్తే ఎంత ప్రమాదమో, ఇవాళ అమాయకులైన మగపిల్లల మీద వాళ్ళు పెట్టేటువంటి ఈ కేసులు అలా ఉన్నాయి. అంటే సగానికి సగం వీటిల్లో నేను చెప్తాను గంటాపదంగా, అంటే 100% నేను చెప్తాను 90% కేసెస్ అది ఫేక్ కేసెస్ అండి, 90% అబోవ్. అందుకనే గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, ఈ సెక్షన్స్ అన్ని మిస్యూజ్ అవ్వబడుతున్నాయి. ఆడవాళ్ళు వాళ్ళ కోసం చేసినటువంటి ఏదైతే వాళ్ళని రక్షించడానికి చేసిన చట్టాలు ఉన్నాయో అవన్నీ మిస్యూజ్ అవుతున్నాయని చాలా క్రిస్టల్ క్లియర్ చెప్పారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్ మనకి ఇది శేఖర్ పాషా గారి కేసులో మనం చూసింది. ప్లస్ మిగిలిన ఇందులో మనకి వెలుగులోకి వచ్చి మనం రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి తెలిసిన వాళ్ళు 4-5 అయితే, ఇంకా అందులో అసలు లైమ్ లైట్ లోకి రాని వాళ్ళు ఎంతమంది. ఇందులో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పిన, ఒక అతని మీద అయితే టోటల్ గా కంప్లీట్లీ ఫాల్స్ రేప్ కేసే పెట్టేసింది ఆ అమ్మాయి, కంప్లీట్లీ రేప్ కేసు. అది ఛార్జ్ షీట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి వాళ్ళు వెళ్తే అసలు ఏమీ లేదు, ఇందులో ఈ అమ్మాయి అనవసరంగా పెట్టి హెరాస్ చేస్తుందని చెప్పి వాళ్ళు చేయాల్సి వచ్చింది. 2 పెళ్లిళ్ళు మళ్ళీ పైపెచ్చు, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ అది పూర్తిగా విడాకులు అవ్వకుండా పూర్తిగా తీసుకోకుండా మళ్ళీ 2వ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చి మళ్ళీ అతని మీద కేసెస్ పెట్టి ఇది చేయడం. అంటే ఎక్కడ లూట్ చేయడానికి ఛాన్స్ ఉందో అక్కడ చేయడం. ఇది స్లోలీ డెవలపింగ్ అండి. ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకంటే ఇలా ఒక ఆడపిల్ల చేయడం మొదలు పెడితే ఆమెను ఎగ్జాంపుల్ గా తీసుకొని చేసే వాళ్ళు కూడా పెరుగుతున్నారు ఇవాళ. ఇది 100% ఇంక్రీజ్ అవుతుంది. ఇది 100% మాఫియా. ఇది స్లోగా డెవలప్ అవుతూ టార్గెటెడ్ పర్సన్ ని, ఒక పర్టికులర్ పర్సన్ టార్గెట్ చేస్తూ ఫ్యామిలీ, ఎందుకంటే వీళ్ళు లొంగాలి అంటే ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేయాలి. ఫ్యామిలీస్ తో కూడా పరిచయాలు పెంచుకుంటారు. ఇందులో పరిచయాలు పెంచుకొని వీళ్ళని అక్కడ ఫ్యామిలీ దగ్గర వీళ్ళు స్క్రూ చేస్తాం, ఫ్యామిలీలో పరువు తీస్తాం, 10 మందిలో పెడతాము. వీళ్ళ ఎక్స్పోజర్ ఏంటి, వీళ్ళు సొసైటీలో ఎంత ఎక్స్టెంట్ ఉన్నారు, ఎంత ఎక్స్టెంట్ వీళ్ళని డ్యామేజ్ చేయగలం అనేది పూర్తిగా ముందు ఆలోచించుకొని ప్రీ ప్లాన్డ్ స్కెచ్ గా చేసేది. ఆ ప్రీ ప్లాన్ స్కెచ్ లోనే బలవుతారు. ఇప్పుడు వారు నిజంగా ధైర్యం చేసి ముందుకు వచ్చి ఇది అందరికీ తెలియాలి, మగపిల్లలు ఎవరు ఇంకా సఫర్ అవ్వద్దు అని అనుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. ఆనెస్ట్లీ ఒక్కటే మాట, మగపిల్లలు బలి అయిపోవడానికి ఇవాళ 1000 మార్గాలు. ఆనెస్ట్లీ ఇవాళ ఉన్న చట్టాలు ఆడపిల్లలు మిస్యూజ్ చేయడం మొదలు పెట్టారు. సో మగపిల్లలకి నిజంగా వాళ్ళు ఎలా అంటే సింపుల్ గా తప్పించుకోలేని విధంగా, అంటే ప్రైవేట్ సెటిల్మెంట్ చేసేసుకొని మేము ఎంతో కొంత తీసుకెళ్ళిపోతాం. లేదు అంటే అలర్పాలు చేసేస్తాం, నీకు పెళ్లి కానివ్వం, నీ కుటుంబంతో పాటు ఉండనివ్వం, నిన్ను తిరగనివ్వం, నీ ఉద్యోగం చోటుకి వచ్చేస్తాం, నీ ఉద్యోగం ప్లేస్ కోర్టు నోటీసులు పంపించేస్తాం. తర్వాత నీ మీద ఒక క్రిమినల్ కేసు పడిందంటే నీ జాబ్ చేసేటప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో నువ్వు ఇంటర్వ్యూ మారి వెళ్ళినా సరే నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా సరే
ఈ క్రిమినల్ కేసు నీకు క్యారీ అవుతుంది, ఈ సెటిల్మెంట్ తేలదు, నీకు మళ్ళీ నువ్వు జాబ్ చేసే చోట నువ్వు కోర్టు 10 సార్లు అటెండ్ అవ్వాలంటే నీకు లీవ్ ఇవ్వరు. అంటే ఇవన్నీ హార్డ్షిప్స్. ఈ దరిద్రానికి తోడు ఇప్పుడు జాబ్ చేసే చోట ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఒకటి, అది అన్నెసరీగా ఎంప్లాయ్మెంట్ లో కూడా ఇవాళ జరుగుతున్నాయి తోడు. సరే, అది ఒక డిఫరెంట్ సెగ్మెంట్. బట్ ఇక్కడ మాత్రం ఇలాంటి కేసెస్ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. రైట్. ఇప్పుడు మనం శేఖర్ పాషా గారు అన్నట్టుగా ఇప్పుడు ఆ అమ్మాయి మహిళా మండలిని అప్రోచ్ అయ్యింది అని చెప్పేసి అవును, ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది మహిళా మండలిని అప్రోచ్ చేయాలని ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో మేము ఇన్వాల్వ్ అయ్యామని తెలిసి ఇట్స్ 100% జెన్యూన్ కేసు అని వాళ్ళు కూడా తెలుసుకుని బ్యాక్ డ్రాప్ అవడం ఉంది. అని అనేది అదే, ఇప్పుడు చాలా మంది ఎలా అయ్యారంటే నిజమైన జెన్యూన్ మహిళా మండలి వాళ్ళు దే కెన్ అండర్స్టాండ్ ది రియల్ సిచ్యువేషన్. లేదు, కొన్ని మహిళా మండళ్ళు ఉన్నాయమ్మా, ఎంతకి ఏంటంటే బయటకు వచ్చేసి ఎంత బదనాం చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఉన్నాయి. అన్ని సంఘాలని అనట్లేదు, అందులో కూడా సేమ్ మళ్ళీ స్ప్లిట్ ఉంది అక్కడ. అంటే ఇది ఏంటంటే వీళ్ళు స్టాండ్ తీసుకోవడానికి ఎవరు దొరికినా చాలు వాళ్ళని రోడ్డు మీదకి ఇచ్చేద్దాం, రోడ్డు మీదకి ఇచ్చేసి అదొక పెద్ద న్యూస్ చేసి న్యూసెన్స్ చేసేయాలి. ఫస్ట్ ఏంటంటే మగపిల్లల్ని 10 మందిలో ఎక్స్పోజ్ చేస్తే పెడితే సోషల్ గా వీళ్ళు డిఫేమ్ అవుతాము అనే ఒక ఇన్స్టిట్యూషన్ ముందు ఒక ఆలోచన మైండ్ లో పంపించేస్తే వాడు మనం చెప్పినట్టు వింటాడు. ఇక కాంప్రమైజ్ అనే పదానికి వస్తాడు. అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సింది ఆ కాంప్రమైజ్ అనే పదం. అసలు మేము ఎందుకు కాంప్రమైజ్ కావాలి? మగపిల్లలు ఎదురు తిరిగి వీళ్ళ గురించి స్టడీ చేయడం మొదలు పెడితే వీళ్ళ జాతకాలు బయటపడతాయి. ఇవాళ ఈ కేసులో జరిగింది అదే. 100% స్టడీ చేసాం, దొరికింది. ఈక్వల్ కాదు, దగ్గర ఆల్మోస్ట్ ఆరుగురుతో అమ్మాయి దొరికింది. ఇప్పుడు మాకు 6 గురించి సంబంధించిన డేటా మా దగ్గర ఉంది. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు దొరికారు, పోలీస్ ఇండస్ట్రీ వాళ్ళు దొరికారు, బిజినెస్ మ్యాన్ దొరికారు, పొలిటీషియన్స్ దొరికారు. అంటే వీళ్ళందరినీ దగ్గర మీరు చూడండి. ఇప్పటికి మీకు చెప్తే 4-5 సెగ్మెంట్ డిపార్ట్మెంట్ లేదు, టచ్ అయిన పీపుల్ లేరు. అంటే ఇప్పుడు మీకు ఒకళ్ళ దగ్గర నుంచి, అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో తను ఉన్నారు, సో తన దగ్గర నుంచి ఏదైనా అంటే డిమాండ్ చేయాలి, డబ్బులు కావాలి అంటే షీ అప్రోచ్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఒక 2-3 ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది. వాళ్ళు ఎవరైనా సహాయం చేసిన తర్వాత ఏం చేస్తుంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ జోలికి వెళ్తుంది. కూడా ఆ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళని థ్రెటన్ చేయడానికి మళ్ళీ మీడియాను ఆశ్రయిస్తుంది. ఈ మీడియా పీపుల్ స్టార్ట్ చేసి మీడియా పీపుల్ ఎవరైనా పరిచయం ఇదేయారనుకోండి, ఇంకో పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ మీద ప్రెజర్ పెట్టి ప్రైవేట్ సెటిల్మెంట్లు, ప్రైవేట్ పంచాయతీలు వీటి మీద ప్రిఫర్ చేసి డబ్బులు గుంజే మార్గం. అంటే వన్స్ మనం అడ్డం తిరిగి ఎదురు తిరగడం మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడైనా సరే ఇలాంటి వాళ్ళు కుక్కిన పిన్ లాగా పడి ఉండాల్సిందే. ఎన్ని సంఘాలు రానినమ్మా, ఏమవుతుంది? ట్రూత్ స్టాండ్స్, నిజం నిలబడుతుంది. ఆ కాసేపు వచ్చి హడావిడి చేసి గై అని మైకుల ముందు వచ్చేసి గోల్ చేసేసి వెళ్ళిపోతే అయిపోయిందా? రేపొద్దున వాళ్ళు ఫేస్ చేయాలి కదా. కాన్సిక్వెన్సెస్ షుడ్ బి ఫేస్ రండి. నేను ఇవాళ చెప్తున్నాను, తప్పుడు కేసులు మగపిల్లల మీద పెడితే తిరిగి లీగల్ కేసెస్ మళ్ళీ తిరిగి పెడతాము, మొహమాటం లేదు. తిరిగి మళ్ళీ మిమ్మల్ని జైలుకి పంపించే వరకు మగపిల్లలు నిద్రపోకుండా చేయొచ్చు. ఇవాళ అవకాశం ఉంది. మీరు తప్పుడు కేసు పెడితే, మీరు చీటింగ్ కేసు పెట్టారు, డిఫమేషన్ వేపిస్తాను రేపొద్దున. తిరిగి మీరు చేసిన చెత్త పనికి మీరు అనుభవించాల్సి వస్తుంది. జనరల్ గా ఇప్పుడు కొందరు అమ్మాయిల వల్ల అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కొందరు అమ్మాయిలో ఈ అమ్మాయి ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి పేరు మనం ఇప్పటివరకు తీసుకోలేదు, కానీ ఈ అమ్మాయి మీద ఇప్పుడు మనము ఎలా లీగల్ గా వెళ్ళొచ్చు అంటారు? ఇప్పుడు మనకున్న సాక్ష్యాధారాలు 100%. ఇప్పుడు ఎందుకు లీగల్ వెళ్ళలేరు? ఇప్పుడు ఆవిడ అతనికి ఇప్పుడు ఇంకొక కేసులోనే రేప్ కేసు పెట్టింది. అతను పరువు తీసింది కదా, అతను 10 సార్లు స్టేషన్ పిలిచింది కదా, అతను ఇబ్బంది పెట్టింది కదా. అతను కూడా ఇప్పుడు మేము అదే చూస్తాం, అతను సివిల్ గా మేము డిఫమేషన్ వేయిస్తాము. క్రిమినల్ కేసెస్ అన్నెసరీగా లేని కేసెస్ కావాలని ఇంప్లికేట్ చేసిందని అది కూడా ఎఫ్ఐఆర్ చేయడానికి మేము అది రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ కంప్లైంట్ కూడా అది మూవ్ చేస్తున్నాము. తిరిగి మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ ఒక చోట ఎఫ్ఐఆర్ అయింది. ఇక్కడ ఎస్ఆర్నగర్ ఎఫ్ఐఆర్ రన్ చేస్తుంది. ఆవిడ కోర్టు కూడా అటెండ్ అవ్వట్లేదు ఆ కేసులో. సో సీరియస్ గా కోర్టుకు అటెండ్ అవ్వకపోతే ఇప్పుడు అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటిని మేము సీరియస్ గానే తీసుకొని ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఓకే, ఇక్కడ ఒకటి చెప్తాను సార్. ఒరిస్సా పోలీసు ఏం చేస్తున్నారు? సీరియస్లీ ఆంధ్ర పోలీస్ ఏం చేస్తున్నారు? కర్ణాటక పోలీస్ ఏం చేస్తున్నారు? తెలంగాణ పోలీస్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ కేసు పెట్టింది అబ్బాయి, ఒరిస్సా అబ్బాయి మీద కేసు పెట్టింది. ఫక్త్ పాల్స్ కేసు అని చెప్పి నేను మీకు జస్ట్ 2 కంప్లైంట్లు చూపిస్తే ఆ అబ్బాయి నన్ను అబార్షన్ చేయించాడు అని చెప్పి పెట్టిన కేసు, ఆ అబ్బాయికి నాకు శారీరక సంబంధం లేదని పెట్టిన ఆ అమ్మాయి రాసిచ్చింది. ఇది చాలా అమ్మాయి ఫాల్స్ కేసు చెప్పి 3 ఏళ్ల నుంచి నడుస్తుంది ఆ అబ్బాయి కేసు. ఆ అబ్బాయిని విముక్తి చేయలేరా? అంతేకాదు, ఆ అబ్బాయిని వాళ్ళ ఫ్యామిలీని ఇంత అబాస్ పాలు చేసి ఇంత మానసిక క్షోభకి గురి చేసిన దానికి ఆ అమ్మాయికి ఏంటి పనిష్మెంట్ ఇస్తారు? ఇది చెప్పాలి. ఖచ్చితంగా ఒరిస్సా పోలీస్ అండ్ ఆంధ్ర పోలీస్ కూడా దీనికి సమాధానం చెప్పి తీరాలి. నోటోరియస్ క్రిమినల్ అండి, షీ ఈజ్ ఎ నోటోరియస్ క్రిమినల్, డౌట్ లేదు. ఆ సుశాంత్ అనే అబ్బాయి పాపం బెంగళూరు అబ్బాయి, కర్ణాటకలో ఇప్పుడు కేసు నడుస్తుంది బెంగళూరులో. వాళ్ళకి తెలుసు లేదు ఇంతకు ముందు ఇలాంటి పెట్టిన ఈ కేసు, ఇప్పుడు నా కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ అబ్బాయి నన్ను ఏమీ చేయలేదు అని చెప్పి నా సాక్ష్యం తీసుకోండి. ఆ అమ్మాయి అంతకు ముందు పెట్టిన కేసులు చూడండి,
క్లియర్ గా ఆ అబ్బాయిది ఏ తప్పు లేదని తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి మొగుడు ఉండగానే ఇంకొకరిని పెళ్లి చేసుకొని వాడి మీదే మళ్ళీ కేసు పెట్టి వాడే మొగుడు అని చెప్పి పోలీసులు మభ్య పెట్టి ఇంత చేసిన దానికి ఆ అమ్మాయికి ఏంటి పనిష్మెంట్ ఇస్తారు? కర్ణాటక పోలీస్ మీరు సమాధానం చెప్పాలి. డెఫినెట్ గా. ఇక ఆంధ్ర పోలీస్కి వస్తే ఆంధ్ర పోలీస్ పరిస్థితి మరీ దారుణం. ఇప్పుడు బాపట్లలో ముగ్గురు రేప్ చేశారని చెప్పి కేసు పెట్టి అసలు ఏ రకమైన ఆధారాలు వదిలేశారు. అది పక్కన పెడితే ఏకంగా నా కేసుల్ని కరెక్ట్ గా అంటే ఆవిడికి తగ్గట్టుగా తీర్పు రాకపోతే ఆవిడికి న్యాయం జరగలేదు, అన్ని తప్పుడు కేసులు మాకు కళ్ళారా తెలుస్తుంటే ఆ ఎస్పీ ఆవిడకి వాటిలో సహకరించలేదని చెప్పి ఏకంగా ఆయన రేప్ చేశాడని చెప్పి ఆయన మీద కేసు పెట్టి డిపార్ట్మెంట్ పేరు ఆయనకి సంబంధించిన సాక్ష్యం ఒట్టేసి చెప్తున్నా, భగవద్గీత శివుడు అన్ని వేసి చెప్పి ఆయన నన్ను ఫిజికల్ గా టచ్ కూడా చేయలేదని చెప్పి మీకు చెప్పిన మాట అంత సాక్ష్యం నేను ఇన్ని చూపిస్తున్నాను. ఏం చేస్తారు ఒక పోలీస్ ఆఫీసర్ని ఇంత ఇదిగా చేసినప్పుడు అంటే పోలీసులు రక్షించుకోలేనప్పుడు మీరు మమ్మల్ని రక్షిస్తారు. డెఫినెట్ గా రైట్. ఇక్కడ పోలీసులే మీదే తిరిగి ఆ కేసెస్ పెడితే వాళ్ళు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇలాంటి వాళ్ళు సమాజానికి నిజంగా సిగ్గుచేటమ్మా. అంత దారుణంగా ఉన్నారంటే అంత దారుణంగా. ఏం లేదు, సింప్లీ టు లూట్ ద మనీ, ఎట్టు తిరిగి డబ్బు కావాలి, అది ఏ రకంగా తెచ్చుకోవాలి, ఎటువంటి భయభ్రాంతులకు గురి చేయాలి, అది ఎవరైనా సరే. యూ డోంట్ బిలీవ్ దట్ ఈఎంఐ ఒక కేసులో 3 crores డిమాండ్ చేసిందంట. మళ్ళీ సార్ ఒకళ్ళ దగ్గర సారీ సార్ నా దగ్గర కాల్ రికార్డ్ ఉంది 5 to 6 crores 5 to 6 crores వినిపిస్తాను. ఓకే, ఎవరి దగ్గర? ఈ ఎస్పీ మీద కేసు పెట్టి ఆయన దగ్గర నుంచి 5 to 6 crores డిమాండ్ చేసి అంటే ఆవిడ లోపల పిలిచి 4 తిట్లు పంపించిన దానికి దాన్ని రేప్ గా చిత్రీకరించింది. కానీ ఆయన చెప్పినా ఏం చేయలేదు అని చెప్పినా సాక్ష్యం లేదు, ఈమె చెప్పిన దానికి ప్రూఫ్ లేదు. కానీ అది ఏంటి అనేది ఎవరికి తెలియదు, ఆ రూమ్ లో ఏం జరిగింది అనేది. కానీ నా దగ్గర ఉంది సాక్ష్యం, చాలా క్లియర్ గా వినిపించా. ఆ అమ్మాయి ఒట్టేసి చెప్పిన మాట నన్ను కనీసం టచ్ కూడా ఫిజికల్ గా చేయలేదు. సరదాగా మాట్లాడొచ్చు, ఆ సంగతి మనకు తెలియదు. కానీ ఆ అమ్మాయి రాసిన కంప్లైంట్ ప్రకారం ఆయన రేప్ చేశాడు అని పెట్టిన కేసు కంప్లీట్ గా ఫాల్స్ కేసు అనేది ఇక్కడ సాక్ష్యం. సో ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఫైనల్ గా మీరికి ఇక ముందడుగు మీరు ఏమేయబోతున్నారు? నెక్స్ట్ మేము ఆమెని చూడబోతున్నామా తెర మీద? ఆమె మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ పెడతాము. అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యేంత వరకు మేము ఊరుకోం. ఇప్పుడు ఖచ్చితంగా కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేస్తున్నాము, అవన్నీ రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆమెను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా ఇంకా ఎవరు మగపిల్లలు బలవ్వకుండా ఉండేలాగా ఖచ్చితంగా వీ విల్ టేక్ ది స్టెప్స్ ఫార్వర్డ్. ఇప్పటితో అరెస్ట్ కి మాత్రం 80% వెనక్కి తగ్గేదే లేదు. ఆమె అరెస్ట్ అయ్యేంత వరకు ఎవరో నిద్రపోయేది లేదు ఇందులో. ఆయన నన్ను అప్రోచ్ అయిన డే 1 నన్ను అడిగారు, ఇంతమంది పిల్లలు అయ్యారు, మీ వీడియోస్ చూసాము, వీళ్ళంతా ఇంత ఫేక్ కేసులు పెడుతున్నారు, ఇంత సొసైటీలో ఇది జరుగుతుంది, షీ షుడ్ గెట్ అరెస్టెడ్, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అయితే తీరాలంటే చెప్పాము. ఖచ్చితంగా చూద్దాము ఇందులో ఏం పాసిబిలిటీస్ ఉన్నాయో చూస్తే ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఒకటి వెలుగు చూసి ఇప్పటికి అంతమంది అయ్యారు మనకి. నేను అదే చెప్తాను అనుకుంటున్నాను. ఇప్పుడు లేడీస్కి హెల్ప్ చేయడానికి బోల్డ్ అనే సంఘాలు, బోల్డ్ అనే చట్టాలు ఎన్ని ఉన్నాయి. ఒక మగాడి కుటుంబాన్ని మొత్తం చిదిపేయాలనుకుంటే ఆ అమ్మాయికి ఇట్లా చిటికేసిన పని. ఏ అమ్మాయి అయినా సరే వెళ్ళి కొంచెం పరిచయం ఉంటే చాలు, తలుపులు వేసిన రూమ్ లో ఉంటే చాలు రేప్ అయిపోయిందని కూడా కేసు పెట్టచ్చు, సింపుల్. సో అంత దారుణంగా ఉన్న స్టేజ్ లో మగాడికి నిజంగా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారు? మహిళా సంఘాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, మాకెవరున్నారు? కుక్క బతుకున్నది, ఎవరైనా వచ్చి కొట్టచ్చు, ఎవరైనా తీసుకు పోలీస్ స్టేషన్ పెడితే లోపల పడేవాడిని పొద్దున ఇవ్వచ్చు. అమ్మాయి అయితే అమ్మాయి క్రిమినల్ అయినా ఏం చేసినా అమ్మాయికి వేరించి పంపించేయండి, నేను కొట్టచ్చు, ఆ అమ్మాయిని ముట్టుకోవడానికి లేదు. సో లిటరల్లీ కుక్కలాగా ట్రీట్ చేస్తున్నారు మన చట్టం, మన న్యాయ వ్యవస్థ. వీళ్ళందరూ కూడా ఎవ్వరు తిరిగి ఆ అమ్మాయి మీద ఇప్పటిదాకా కేసు పెట్టారు లేదు కూడా తెలియదు. అసలు అమ్మాయి హ్యాపీగా తిరుగుతుంది బెయిల్ మీద బయట. ఇటువంటి సిచ్యువేషన్ లో ఎవరైనా మగాళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్పి నేను వెతుకుతున్నా. అప్పుడు నాకు దేవుడిలా కనబడ్డారు ఈయన ఒక వీడియో చూసా, ఇట్లా మగవాళ్ళు కూడా బాధితులే, వాళ్ళని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అట్లీస్ట్ ఒక్కడైనా ఉన్నారా బాబు అని చెప్పి తెలిసి నేను ఈయన అప్రోచ్ అయ్యి, సార్ ఇది సార్ నా బాధ అని చెప్పినప్పుడు ఆయన ఆయనకి నేను సేకరించిన మెటీరియల్ అన్ని చూపించినప్పుడు ఆయన నాకు చెప్పారు, నేను చూడాలి, అరే ఫస్ట్ కంప్లైంట్ కి సెకండ్ కంప్లైంట్ కి ఏంటి తేడా అని చెప్పి. ఆయన లాయర్ కాబట్టి టక మన మొత్తం ఆయనకు అర్థమైపోయింది వెంటనే, అన్ని ఫాల్స్ కేసులు అని చెప్పి ఇమ్మీడియట్ గా అర్థమైపోయింది అక్కడ ఆయనకి. సో ఒకటే అమ్మా, సైకలాజికల్ గా ముందు మనిషిని కృంగదీస్తారు, సైకలాజికల్ గా నాశనం చేస్తారు, అక్కడ నుంచి తర్వాత ఫినాన్షియల్ గా లాస్ అయిపోతారు, తర్వాత సొసైటీ పరంగా నష్టం కలిగిస్తారు. అంటే ఇవన్నీ ఈ ఎలిమెంట్స్ అన్ని చేసిన తర్వాత ఇక టోటల్ గా ఆ మనిషిని పీల్చి పిప్పి పిండి చేయడం అంటారు చూసావా, అలా అయిపోయాక ఇది పల్ప్ ఇంకెందుకు పనికిరాదన్నాక వదిలేసి వెళ్ళిపోతారు. యువరాజ్ అనే అబ్బాయి హీరో ఫస్ట్ మా దాంట్లో వెబ్ సిరీస్,
అది తప్పుకోవడానికి కారణం ఏంటి తెలుసా, వేరే ఏ ప్రాబ్లం కాదు, ఈ అమ్మాయి చేసిన మానసిక టార్చర్ తట్టుకోలేక అతను బయటకు వచ్చేసాడు వెబ్ సిరీస్ నుంచి. వెబ్ సిరీస్ నుంచి. రైట్. అప్పుడు నేను వచ్చాను, అందులో నాకు మీరు తెలియదు అప్పట్లో అమ్మాయి అప్పటికే వెళ్ళిపోయింది, ఏదో ఒకసారి అలా కనబడింది కానీ, బట్ తర్వాత మళ్ళీ ఈ వెబ్ సిరీస్ మీద పగబట్టినట్టుంది దీంట్లో. సో ఫైనల్ గా అయితే మీరు ముందుకు వెళ్ళబోతున్నారు, ఖచ్చితంగా అమ్మాయిని బయటకు ఇందులో అయితే తీసుకురాగలుగుతున్నారు. తగ్గేది లేదు. ఈ తప్పుడు కేసులు పెట్టడము, తప్పుడు పంచాయతీలు చేయడము, ప్రైవేట్ సెటిల్మెంట్లు కావాలనుకోవడం, ఇట్స్ అ కైండ్ ఆఫ్ క్రైమ్ అండి. దీన్ని ఇదేం ఎంకరేజ్ చేసేది ఏం కాదు. ఎందుకంటే మోటో అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. ఆవిడ మీద ఉన్నటువంటి, ఆమెకు ఉన్నటువంటి మోటో ఏముందో అది క్లియర్ గా మనకు తెలిసిపోతుంది. సో 100% ఆవిడ మీద క్రిమినల్ కేసెస్ పెట్టబోతున్నాం, అరెస్ట్ చేపిస్తాం, అందులో అయితే సందేహం లేదు. సార్ ఆ అబ్బాయి తన కెరీర్ పోగొట్టుకున్నాడు. ఒక వెబ్ సిరీస్ కి హీరోగా చేయాల్సిన అతను ఈ మానసిక క్షోభ వల్ల దూరం అయిపోయి జీవితమే నాశనం అయిపోయింది. దానికి ఏంటి సార్ పనిష్మెంట్? ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆయన అడిగినట్టు పనిష్మెంట్ ఏంటని, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ వీ షుడ్ స్టాప్ థింకింగ్ బయాసిడ్ అండి. ఒక ఆడపిల్ల వచ్చి కంప్లైంట్ ఇచ్చిందంటే అక్కడ ఏదో జరిగిపోయిందనే బయాసిడ్ థింకింగ్ ని మారాలి. ఇదివరకు నేను ఒప్పుకుంటాను, ఖచ్చితంగా మనకి ఈ లెజిస్లేషన్స్ రాకముందు నిజంగా ఇబ్బంది ఉంది. అత్తమామలు కిరోసిన్ పోసే ఆడపిల్లని చంపిన రోజులు అవన్నీ ఉన్నాయి, సరిపోయినాయి, ఒప్పుకుంటాం. కానీ ఇవాళ సొసైటీ మారింది, చాలా అడ్వాన్స్డ్ గా వచ్చింది. అప్పట్లో ఉన్న లెజిస్లేషన్స్ ఇప్పటికి అప్లై చేస్తుంటే ఇబ్బంది పడుతున్నాం. ఏకంగా సుప్రీంకోర్టే, గౌరవ సుప్రీంకోర్టే చెప్పి ఇవన్నీ రీవెరిఫై చేయాల్సిన అవసరం ఉంది, మిస్యూజ్ అవుతున్నాయి అని చెప్తున్నా సరే, ఇవాళ ఏంటంటే ఏదో ఒక రకంగా సెటిల్మెంట్ చేసేసుకుంటే ఎక్కడొక్కడ వస్తుంది. ఈ పెద్ద మనుషులు దూరడానికి వస్తారు మా పంచాయతీలో, ఈ ఆడపిల్లని అడ్డం పెట్టేసి ముందు వీళ్ళు అమౌంట్ డిమాండ్ చేయడం, ఇదంతా వాళ్ళు ఏం చేస్తారంటే ముందే ఈ ఆడపిల్ల వాళ్ళతో కలిసి ఒక పర్సంటేజ్ మాట్లాడుకొని వస్తారు. ఒక 10 మంది 15 మంది లేదా ఒక 7 మంది వీళ్ళంతా ఆడపిల్లతో కలిసి ఆ పర్సంటేజ్ మాట్లాడుకొని వస్తారు. అక్కడ మాట్లాడుకొని వచ్చి ఇక్కడ సెటిల్మెంట్ చేయాలి. ఇంటి ముందుకు వచ్చి గొడవలు చేయడాలు, ధర్నాలు చేయడాలు, చికాకు చేయడాలు, మీడియాలకు ఎక్కడాలు, ఈ చెత్తంతా చేస్తారు. వీటికి మనం దడవకుండా గట్టిగా నిలబడగలిగితే చాలు. ఆ కాసేపు వచ్చిన వాళ్ళందరూ ఒకసారి అంటే ఖర్చు పెట్టుకుంటారు, 2 సార్లు అంటే ఖర్చు పెట్టుకుంటారు, 3 సార్లు ఖర్చు పెట్టుకుంటారు, 4 సార్లు ఖర్చు పెట్టారు. ఇంకా జీవితంలో వాళ్ళు ఖర్చు పెట్టుకోలేరు కదా, వాళ్ళు సొంత ఎక్స్పెన్సెస్ రావడం మొదలు పెడితే ఇంకా అవదు. మనం అసలు సెటిల్మెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. దయచేసి ఏం జరిగింది అనేది ముందు ఎంక్వైరీ చేయండి, కుంగిపోవద్దు. ఫస్ట్ ఏంటంటే ఎవరన్నా ఇట్లా అనవసరంగా ఫాల్స్ కేసెస్ పెడుతుంటే దయచేసి కుంగిపోవద్దు, ముందుకు రండి, ఏం జరిగిందో చెప్పండి, దానికి సంబంధించిన ఎంక్వైరీ చేద్దాం. దాని తర్వాత వాళ్ళు ఎందుకు తప్పుడు కేసు పెట్టాల్సి వస్తుందో చూద్దాం. అప్పుడు మనం రెడీ అవుదాం, డిఫీట్ చేయడానికి రెడీ అవుదాం. మనం ఎప్పుడైతే డిఫెండ్ చేస్తామో అప్పుడు వాళ్ళు వెనకడుగేయడం మొదలు పెడతారు. అదే మనము భయపడి మనం కుంగిపోతూ ఉన్నామా, మనం ఎప్పటికీ వాళ్ళ మీద గెలవలేము. దయచేసి తప్పుడు కేసులు ఆడపిల్లలు పెడితే మగపిల్లలు ఎవరు కుంగిపోవద్దు. ఒక్క విషయం ఇక్కడ, ఆ అమ్మాయి సాక్షాత్తు నాకు చెప్పిన మాటల్లో, అంటే నేను కొంచెం మంచిగా నటిస్తూ అమ్మాయి దగ్గర నుంచి కొంచెం సాక్ష్యాలు సేకరిద్దాం, పోలీసుల దగ్గరికి వెళ్ళాలంటే అనుకున్న టైంలో నేను అన్నా, ఆయన ఏం చేయలేదన్నావు, ఆ నరేష్ ఏం చేయలేదన్నావు, ఆ సుశాంత్ ఏం చేయలేదన్నావు, ఆ ఎస్పీ గారు అసలు టచ్చే చేయలేదన్నావు, మరి ఆయన మీద ఎందుకు అంత దారుణమైన క్రూయల్ కంప్లైంట్ పెట్టావు, తప్పు కదా అంటే 5-6 కోట్లు వస్తాయి గురూజీ, 5-6 కోట్లు వస్తాయి గురూజీ అంటే, అలాంటి పాపిస్ట్ సొమ్ము మనకు అక్కర్లేదు, వెళ్ళి నువ్వు ఇమ్మీడియట్ గా కంప్లైంట్ వాపస్ తీసుకో, చాలా తప్పు చేస్తున్నావు నువ్వు, పెద్ద మనిషిగా నేను చెప్పాను. చెప్తే నేను తీసుకుంటా అనుకున్నా, ఇప్పుడు తీసుకునే స్టేజ్ లేదు గురించి. ఇది ఒక ఇండస్ట్రీ, దీని మీద చాలా మంది బతుకుతున్నారు అక్కడ విజయవాడలో, హ్యూమన్ రైట్స్ వాళ్ళు, లాయరు, వీళ్ళందరికీ ఇవ్వాలి, వీళ్ళందరూ డబ్బులు వచ్చేస్తాయి మనకి, దీనిలో వాళ్ళకి వీళ్ళకి నేను కొంత షేర్ ఇచ్చుకోవాలి అని చెప్పి, ఈ ప్రాపర్టీ ఎంత ఉందో చెప్పి దానికి 10 times నేను మాట్లాడిపిస్తాను, బేరాలు ఇవన్నీ కూడా మీరు ఒప్పుకుంటే నేను వినిపిస్తాను అన్ని కాల్స్. ఇది క్లియర్ గా ఇది ఒక మాఫియా అని నేను మీకు ఆ రోజు వీడియోలో చెప్పింది కూడా, ఎన్నో కేసెస్ చూసిన తర్వాత నేను చెప్పింది, ఎంతో మందిని కాపాడిన తర్వాత మగపిల్లల్ని నేను మీకు ఆ మాట చెప్పిన ఆ వీడియో స్పష్టంగా ఇవ్వడానికి రీజన్ అది. ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూ జీవితాలు పోగొట్టుకుంటున్నారు. ఏం లేదండి, ఇప్పుడు ఆడపిల్లలు దే కెన్ డూ దేర్ వర్క్, వాళ్ళు కేసెస్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. కానీ మగపిల్లాడికి వచ్చేసరికి ఇక టార్చర్ మొదలవుతుంది. 10 సార్లు తిరగాలి, లీవులు, కంపెనీ, ఫ్యామిలీ, ఫినాన్షియల్ స్ట్రెస్, అడ్వకేట్లను ఎంగేజ్ చేసుకోవడం, ఖర్చు, కోర్టు ఖర్చులు, ప్లస్ లీవ్ పెడితే మళ్ళీ వీళ్ళకి లీవ్లు కట్, శాలరీలు కట్, ఇవన్నీ రకరకాల ఇబ్బందులు. ఇందులో ఎవ్వరూ అతిథులు కాదు. నేను మీ ఇందా చెప్పినట్టు సినిమా పీపుల్ అతిథులు కాదు, పొలిటీషియన్స్ అతిథులు కాదు, పోలీస్ పీపుల్ అతిథులు కాదు, మీడియా వాళ్ళు అతిథులు కాదు, ఏ సెగ్మెంట్ వాళ్ళు అతిథులు కాదు, అందరి మీద దే కెన్ పుట్ ఏ లాట్ ఆఫ్ కేసెస్. ఇవాళ అలా అయిపోయింది. సో దయచేసి ముందు భయపడిపోవద్దు, కృంగిపోవద్దు, ఈ రెండో గుర్తుపెట్టుకోండి. ఎదుర్కొంటే గెలుస్తాం కూడా. రైట్, చూస్తున్నారు కదా, మనకు నిదర్శనం శేఖర్ పాషా గారు. కానీ ఇంకా ఎంతమంది ఉన్నారు బయటకి రాలేకపోతున్నారు. ఈ కేసులను చూస్తే 16 మంది దాదాపు, వాళ్ళు ఇంతవరకు ఒక్కసారి కూడా బయటికి రాలేదు. కానీ శేఖర్ పాషా గారు దాదాపు 15 రోజుల నుంచి పోరాడుతున్నారు ఈ కేసు మీద. అలాంటిది ఇప్పుడు అంటే అబ్బాయిలు
మోసపోతున్నాం అని తెలిసినప్పుడు ఖచ్చితంగా బయటికి రావాలి అని చెప్పి కూడా మన హైకోర్టు అడ్వకేట్ మధుశర్మ కూడా అంటున్నారు. సో మీకు కూడా లీగల్ సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ కేసులో ఖచ్చితంగా శేఖర్ పాషా గారికి న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం.